నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. బిగ్ షాక్ అనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఎమ్మెల్సీ జయమంగళి వెంకటరమణ రాజీనామా చేశారు. దీనికి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళి వెంకటరమణ రాజీనామా చేసి బయటకు వచ్చారు. దీనిపైన మీరేమంటారు? ప్రారంభం చాలా క్రితం అయింది. శాసనమండలి సభ్యులు మానుకుంటున్నారు, అలాగే రాజ్యసభ సభ్యులు కూడా ఆ పార్టీ నుంచి వైదొలిగి రాజీనామాలు చేస్తున్నారు. వాళ్ళ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేస్తున్నారు. ఇక శాసనసభ్యుల వంతు గ్రామ స్థాయిలో మొదలైంది, మండల స్థాయిలో మొదలైంది, జిల్లా స్థాయిలో మొదలైంది, అలాగే మున్సిపాలిటీలో మొదలైంది, కార్పొరేషన్లో కూడా మొదలైంది. ఇక్కడ కూడా ఇట్లానే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు శాసనమండలి సభ్యులు ఈ మధ్య వరుసనే చూసుకుంటున్నాం, అలాగే రాజ్యసభ సభ్యులు కూడా క్రమేణా అంటే సన్నగిల్లిపోయింది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలను ఏ విధంగా అయితే భయపెట్టాడో వాళ్ళ నాయకులు కూడా అంతకంటే ఎక్కువ భయపెట్టాడు. ప్రజల కంటే వాళ్ళ నాయకులను ఎక్కువ భయపెట్టాడు ఆయన. ఆ భయం కొద్దీ అతను ఏమంటారు నడిచారు. ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోయినా స్థానికంగా వాళ్ళ నియోజకవర్గాల్లో వ్యతిరేకత వస్తున్నా ఆ భయం అనేది సృష్టించినందువల్ల ఆయనకి ఎదురు తిరిగితే ఏమవుతుందో అనే భయంతో ఇప్పుడు దాకా కొనసాగారే తప్ప ప్రేమతోటి కాదు. కొంతమంది ఉన్నారు, కరుడు కట్టిన వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీ వాళ్ళు కూడా దగ్గర రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హింసా ప్రవృత్తి, రౌడీయిజం, గోండాయిజం దీని మీదే నమ్ముకున్న వాళ్ళు నాయకులుగా వెలుగొందుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏందంటే అదే నమ్ముకున్నారు కాబట్టి ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళని ప్రోత్సహించాడు. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయన ప్రోత్సహించింది కూడా అలాంటి వాళ్ళని ప్రోత్సహించాడు. చిన్న ఉదాహరణ ఏంటంటే ఎవరైతే త్వరగా కిషోర్ అనే వ్యక్తి ఆనాటి మాజీ శాసనసభ్యుడు, అలాగే ఎమ్మెల్సీ అయినటువంటి బుద్దాయంకన్న గారు, మాజీ శాసనసభ్యుడు బోండా ఉమా గారు ఇద్దరు కూడా మాచర్ల ఎన్నికల సందర్భంగా పర్యటించే సందర్భంలో వాళ్ళ వాహనాన్ని ధ్వంసం చేసి వాళ్ళ మీద దాడికి ప్రయత్నించిన త్వరగా కిషోర్కి ఆ రోజు మాచర్ల మున్సిపాలిటీకి అతను చైర్మన్ చేయడం కూడా జరిగింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళినటువంటి జోగి రమేష్కి మంత్రి పదవి ఇవ్వడం కూడా జరిగింది. అంటే వాళ్ళకు సంకేతాన్ని ఇచ్చాడనమాట. ఎలాంటి వ్యక్తులు ఎక్కడ ఉండాలి, ఎలాంటి వ్యక్తులకు పదవులు వస్తాయి ఆ పార్టీలో. అలా మనం చూసుకుంటే కోకల వరుసనే మనం కనపడతా ఉంటే అలాంటి వాళ్ళకందరికీ ప్రోత్సహించాడు, వాళ్ళకి ముందుకు తీసుకుని వెళ్ళాడు. తన డ్రైవర్ని చంపి నేనే చంపానని చెప్పి వాళ్ళ ఇంటి ముందు పడేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయినటువంటి అనంతబాబుని ఆ తర్వాత ఏ విధంగా చూశాడు, పార్టీలో అతనికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చాడు, తనతో పాటు ఎలా తిప్పుకున్నాడు, వాహనంలోనూ అలాగే సభలో సమావేశాల్లో అతనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు ప్రజలందరూ చూశారు కదా. మరి ఇలాంటి వాళ్ళందరూ దీనికి తోడు అసలు సిసలైన భయం ఏందంటే వాళ్ళ లోక్సభ సభ్యుడిని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ లోక్సభ సభ్యుడైనటువంటి రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా దాడి చేయించాడో చూసిన తర్వాత వాళ్ళకి ఆ భయం అనేది ఏర్పడిపోయింది. రెండోది అతను పదే పదే అందరిని నమ్మించాడు. నేను ఇంకా 25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని, 30 సంవత్సరాలు నేనే ఉంటాను అని చెప్పని. వామ్మో మనకెందుకు లేనిపోయింది, బయటికి వెళ్తే మన పరిస్థితి ఏంటో అని చెప్పని ఆ రోజు ఆగిపోయారు. కొంతమంది వచ్చిన వాళ్ళకి ముందే వాళ్ళ పరిస్థితి అర్థమైపోయింది. ప్రజలతో మమేకమయ్యేవాళ్ళు కొంతమంది ముందే బయటకు వచ్చారు, వేరే పార్టీలోకి వెళ్ళారు, కొంతమంది శాసనసభ్యులు అయ్యారు. దాదాపు వచ్చిన వాళ్ళందరూ శాసనసభ్యులు అయ్యారు, ఓడిపోయిన వాళ్ళు లేరు, ఒకళ్ళిద్దరు తప్ప. మరి ఆ పరిస్థితుల్లో ఈరోజు చూసుకుంటా ఉంటే ఆ భయం అనేది లేదు. ఇక మళ్ళీ అతను వస్తాడన్న నమ్మకం లేదు. అంటే ప్రజలు గుంబనంగా ఉన్నారు, మనకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళకంటూ విచక్షణ ఉంది, వాళ్ళు ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి సహించరు. కాబట్టి ఈ పార్టీని నమ్ముకొని ఉంటే మనకి పుట్టగతులు ఉండవు, రాజకీయంగా ఎదుగుదల ఉండదు, ఇది పుట్ట మునిగిపోయే పార్టీ, ఇక వడ్డీ చేరదు, ఈ పడవకు బొక్కబడింది, నదిలో మునగబోతుంది, ఈత వచ్చిన వాళ్ళు దూకి బయటకు వెళ్తున్నారు అంతే. ఇక రెండోది ఏం లేదు. అక్కడ ఈత వచ్చిన వాళ్ళు దూకి బయటకు వెళ్తున్నారు. కాబట్టి ఆ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో మనుగడ సాగించడం కష్టమనే అభిప్రాయానికి నాయకులు వచ్చారు. ప్రజలైతే ఎప్పుడో తీర్పు ఇచ్చేశారు. 164 స్థానాలు ఇచ్చినప్పుడే ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చేశారు. అరాకొర ఏదో కొన్ని సావుదప్పు కన్నులోటపోయినట్టు ఒక 4-5 స్థానాలు వచ్చినాయి. వాటికి కూడా ఇప్పుడు పరిస్థితి అర్థమైపోయింది. కాబట్టి ఇక ధైర్యం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఉంటే అతను భయం కొద్దీ ప్రయాణం చేసేవాళ్ళు, లేకపోతే నేను ఇందాక చెప్పినట్టు అలాంటి వ్యక్తులు మాత్రమే అతనితో ప్రయాణం చేస్తారే తప్ప రాజకీయంగా ప్రజల కోసం పోరాడేవాళ్ళు, ఓ పార్టీ సిద్ధాంతాల కోసం పోరాడేవాళ్ళు ఎవరు కూడా అతనితో పాటు నడవరు, అతనితో పాటు ఉండరని అయితే మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలను.
అయితే ఇప్పుడు రాజీనామా చేసి వచ్చిన వాళ్ళందరూ ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది సార్ ఇప్పుడు? ఇప్పుడు జయమంగళం అనే వ్యక్తి జనసేనకి వెళ్తున్నాడనే ఊహాగానాలు వస్తున్నాయి. నిన్న బొత్స గారు పవన్ కళ్యాణ్ గారు ఆలింగనం చూసుకున్న తర్వాత కూడా చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఎక్కువ మంది ఈ మధ్య ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా జనసేనలోనే చేరుతున్నారు. కాబట్టి ఈ క్రమం కూడా అలానే పెరిగిద్దేమో అనే అనుమానం కూడా వస్తూ ఉంది. చూడాలి మరి. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయిద్ది, బరువు ఎక్కువైతే పడవ మునిగిపోయిద్ది. అది కూడా గమనించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.